హై ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో గ్రూప్ డి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. మనకు ఈ మధ్యనే ఒక 2-3 డేస్ బ్యాక్ మనకు ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది. గ్రూప్ డి ఆర్ఆర్బికి సంబంధించిన గ్రూప్ డి అనేది. దానికి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది మనము ఈ వీడియోలో చూద్దాం. మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ముఖ్యంగా ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఒకటి ఉండాలి, ఆధార్ నెంబర్ అనేది మన దగ్గరనే ఉండాలి, అదేవిధంగా ఒక మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఈ 4 అనేది ఫస్ట్ కంపల్సరీగా ఉండాలి. అవి వాటితో మనము రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలనేది మనం ఈ వీడియోల ద్వారా ఒకసారి చూద్దాం. మనకు నెక్స్ట్ గూగుల్లో ఆర్ఆర్బి అప్లై అని మనం టైప్ చేసినప్పుడే మనకి ఇట్లా వస్తుంది. గూగుల్ టైప్ చేసిన తర్వాత ఈ ఆర్ఆర్బి అప్లై వస్తుంది కదా, ఇక్కడ మనం జస్ట్ క్లిక్ చేసినప్పుడే నెక్స్ట్ మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే కింద మనకు రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ లెవెల్ 1 ఆఫ్ 7th CPC పే మెట్రిక్స్ అని మనకు 23 నాడు రిలీజ్ అయిన నోటిఫికేషన్ మన లేటెస్ట్ ఉంటుంది. తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ అప్లై ఉంచండి. ఇక్కడ ఈ అప్లై దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకు 2 వస్తాయి. క్రియేట్ అయిన అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్. మనం ఫస్ట్ ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ ఓపెన్ చేసి మనం లాగిన్ అయ్యి వెళ్ళచ్చు. ఇప్పుడు ఫ్రెష్గా మనము రిజిస్ట్రేషన్ కావాలంటే క్రియేట్ అయిన అకౌంట్ను మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకు ఇట్లా వస్తుంది. ఫస్ట్ ఒక విండో వస్తుంది, దీన్ని మనం ఓకే చేసుకోవాలి. ఓకే చేసినప్పుడే మనకు మెయిన్ విండో ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, క్రియేట్ అయిన అకౌంట్ ఉంది కదా, ఇక్కడ మనం ఫస్ట్ కంట్రీ ఆఫ్ నేషనాలిటీ అంటే మనం ఏ నేషనాలిటీ, ఇండియా, నేపాల్, భూటాన్ అనేది మనం ఉంటుంది. మనం ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం చూసినట్లే ఫుల్ నేమ్ చూడండి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కింద ఫుల్ నేమ్. ఈ ఫుల్ నేమ్ కూడా మనము యాజ్ రికార్డ్ ఇన్ మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా మనము ఈ ఫుల్ నేమ్ అని ఇవ్వాలి. మనకు సర్ నేమ్ ముందు వచ్చి తర్వాత మనకు నేమ్ ఉంటే సేమ్ అదే ప్యాటర్న్లో ఇవ్వాలి. కొందరికి ముందు ఫుల్ నేమ్ వచ్చి తర్వాత చివరిలో సర్ నేమ్ ఉంటుంది, ఆ విధంగానే ఇవ్వాలి. మెట్రికులేషన్లో సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే ప్యాటర్న్లో ఇవ్వండి. ఎటువంటి మిస్టేక్స్ చేయొద్దు. ఒకవేళ స్పేస్ ఉంటే స్పేస్ను కూడా మెన్షన్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ రీటైప్ ఫుల్ నేమ్ ఉంది. ఇక్కడ ఫుల్ నేమ్ ఏం రాస్తారో సేమ్ అదే ఇక్కడ రీటైప్ ఫుల్ నేమ్ దగ్గర ఎగ్జాక్ట్లీగా ఆ విధంగానే రాయండి. నెక్స్ట్ మనం చూసినట్లే హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అని ఉంది. అంటే మనం ఏమన్నా నేమ్ చేంజ్ చేసినామా లేదా అనేది అడుగుతుంది. మనం ఆటోమేటిక్గా అక్కడ నో అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా మనము 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో సేమ్ అదే విధంగా రాయండి. ఇక్కడ మనం రీటైప్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర కూడా సేమ్ అక్కడ ఏ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారో అదే విధంగా ఇవ్వండి. మనకు అన్ని డబుల్ వస్తున్నాయి. కారణం ఏంటంటే ఎటువంటి మనకు మిస్టేక్స్ జరగకుండా మనకు రీటైప్ అన్నీ అడిగింది. నెక్స్ట్ మన జెండర్. ఈ జెండర్ విషయానికి వస్తే ఇంకా మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఏదైతే అది ఇవ్వండి. ట్రాన్స్జెండర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళకు కూడా ఆప్షన్ ఇచ్చిండ్రు. నెక్స్ట్ మనకు ఫాదర్ నేమ్. ఈ ఫాదర్ నేమ్ కూడా మెట్రికులేషన్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటే అదే విధంగా ఇవ్వండి. కొందరికి ఫాదర్ నేమ్లో మెట్రికులేషన్ సర్టిఫికేట్లో ఓన్లీ నేమ్ వస్తుంది, సర్ నేమ్ ఉండదు. ఆ విధంగానే ఇవ్వండి. కొందరికి నేమ్తో పాటు సర్ నేమ్ కూడా ఫాదర్ నేమ్లో వస్తుంది. అప్పుడు సర్ నేమ్తో సహా ఫాదర్ నేమ్ ఇవ్వండి. ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు. మెయిన్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా టైప్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మదర్ నేమ్. ఈ మదర్ నేమ్ అనేది మనము కొందరికి 10th క్లాస్లో ఉండకపోవచ్చు కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ అనేది ఏం లేదు. మనకు మదర్ నేమ్ అనేది ఇవ్వచ్చు. రీటైప్ కూడా మదర్ నేమ్ మళ్ళీ సేమ్ అదే విధంగా మదర్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. ఈ రీటైప్ మదర్ నేమ్, రీటైప్ ఫాదర్ నేమ్ అన్నీ రీటైప్ ఉన్నాయి కదా, అవన్నీ ఎగ్జాక్ట్లీ ఫస్ట్ ఇచ్చినవి ఎలాగుంటే సేమ్ అలాగే ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్. కాంటాక్ట్ డీటెయిల్స్లో ఈమెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా మీకు సంబంధించిందే ఇచ్చుకోండి. ఎందుకంటే దానికి మనకు ఓటీపీ అనేది ఖచ్చితంగా వస్తుంది. మనకు ఆ ఓటీపీ ద్వారానే మన ఈ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయాలి. ఎప్పుడైతే మన ఈమెయిల్ కింద మొబైల్ నెంబర్ ఉంది కదా, ఆ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పక్కన జనరేట్ ఈమెయిల్ ఓటీపీ ఉంది కదా, ఈ జనరేట్ ఈమెయిల్ ఓటీపీ నొక్కినప్పుడే మనకు ఈమెయిల్కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఈమెయిల్కి వచ్చిన ఓటీపీని ఈ పక్కనే 6 నెంబర్లు మనం ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చి మన మొబైల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ జనరేట్ మొబైల్ ఓటీపీ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసినప్పుడే మన మొబైల్ నెంబర్కి మళ్ళీ ఇంకొక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ మనం 6 నెంబర్లు ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనం చూడండి, ప్లీజ్ ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్ నెంబర్. ఆధార్ కార్డ్ నెంబర్ మంది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత జనరేట్
ఓటీపీ అని ఆధార్ ఓటీపీ కొడతాం, మళ్ళీ ఆధార్కి సంబంధించిన ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీ 6 నెంబర్లు ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ విధంగా ముందు ఈ 3 ఓటీపీలు వస్తాయి. 3 ఓటీపీలు ఎంటర్ చేయాలి. తర్వాత మనకి ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా, స్క్వేర్ బాక్స్, ఈ బాక్స్ని టిక్ చేయాలి. అంటే మనం ఈ కండిషన్స్ అన్నిటిని ఒప్పుకుంటున్నాడు. తర్వాత మనం ఒక పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. చివరిది ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేయాలి. ఈ పాస్వర్డ్ కూడా ఎలా ఉండాలంటే ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, అదేవిధంగా నంబర్ ఉండాలి. ఈ 4 ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి. కన్ఫర్మ్ పాస్వర్డ్, సేమ్ అదే పాస్వర్డ్ ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. రోబోట్ అనేది మనం నొక్కండి. ఐఎమ్ నాట్ రోబోట్ నొక్కిన తర్వాత కింద చూడండి ప్రివ్యూ అండ్ క్రియేట్ అయిన అకౌంట్ ఉంటుంది. అక్కడ ప్రివ్యూ అండ్ క్రియేట్ అయిన అకౌంట్ నొక్కినప్పుడే మనకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ విధంగా చేయడం మనం అకౌంట్ క్రియేట్ చేయడం వల్ల మన అకౌంట్ క్రియేట్ చేసే ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒకసారి అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మనము తర్వాత లాగిన్ అయ్యి మన అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.